బోయింగ్ స్టార్లైనర్లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ తాజాగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికాలో త్వరలో జరగనున్న ఎన్నికల గురించి ప్రస్తావించారు. నాకిదే హ్యాపీ ప్లేస్, అంతరిక్షం నుంచే ఓటు వేస్తా. అమెరికాలో ఎన్నికలపై మాట్లాడిన సునీత విలియమ్స్, బ్యాలెట్ కోసం మా అభ్యర్థులను కిందకు పంపించాం, కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నాం. వచ్చే ఏడాది వ్యోమగాములను తీసుకురానున్న స్పేస్ ఎక్స్ ఆ ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పారు. బ్యాలెట్ కోసం మా అభ్యర్థనను కిందకు పంపించాం. అమెరికా పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం మా కీలక కర్తవ్యం. మా విధిని నెరవేర్చుకునేందుకే నాసా సహకరిస్తుంది అని విల్మోర్ వెల్లడించారు. అనంతరం సునీత మాట్లాడారు. ఓటు మా బాధ్యత, అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎదురుచూస్తున్నా అని ఆనందం వ్యక్తం చేశారు. బోయింగ్ మమ్మల్ని విడిచి వెళ్లడం కఠిన వ్యవహారంగా అనిపిస్తుంది. దీంతో మరికొన్ని నెలలు కక్షలోనే గడపాల్సి ఉంది. అయినా అంతరిక్షంలో ఉండటం ఆనందంగా ఉంది. ఇదంతా మా విధుల్లో భాగంగానే భావిస్తున్నాం అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నప్పటికీ ఇక్కడ ఉండడం ఎలాంటి ఇబ్బందికి గురి చేయడం లేదని విల్మోర్ వ్యాఖ్యానించారు. బోయింగ్ క్రూ ప్లేట్ టెస్ట్లో భాగంగా నాసా ఈ ఏడాది జూన్లో ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. 10 రోజుల మిషన్లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఈ స్టార్లైనర్ వ్యోమనౌకలో జూన్ 5వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరుగు పయనం కావాల్సి ఉండగా స్టార్లైనర్ వ్యోమనౌకలోని థ్రస్టర్లో లోపాలు తలెత్తాయి. హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీనిని సరిచేసే క్రమంలోనే వ్యోమగాములు తిరుగు ప్రయాణం ఆలస్యమవుతూ వచ్చింది. సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్ లైనర్ సురక్షితమే అని చెప్పింది. కానీ నాసా మాత్రం అందుకు అంగీకరించలేదు. దీంతో స్టార్ లైనర్ న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్లో సురక్షితంగా కిందికి దిగింది. వచ్చే ఏడాది స్పేస్ ఎక్స్ వ్యోమగాములను తీసుకురానుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే విలేజ్ వాయిస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.